రే నెక్స్ట్ సండే ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ అది గుర్తుందా? మీరు వెళ్ళండి రా, నాది డౌటే, అమ్మ ఒప్పుకుంటుందో లేదో. అన్ని నువ్వే అనేసుకుంటారా? ఒకసారి అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయి లైఫ్ అంటే ఏంటో. అంతే అంటావా? అంతే కదరా మరి, మనకున్నదే చిన్న లైఫ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తాం? ఇంకా మానబెట్టరు నువ్వు, ఇంకా అమ్మకి భయపడుతున్నావు, వెళ్ళి మాట్లాడు. ఇది నువ్వు చెప్తున్నావా? అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు నా మాటకి ఒక వాల్యూ ఉంది మా ఇంట్లో, నువ్వు వెళ్ళి చెప్పు. సరే ఎలాగైనా ఈ మాట చెప్పి వస్తాను. ఫ్రెండ్స్తో నెక్స్ట్ సండే ట్రిప్ ప్లాన్ ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళేది? ఇంట్లోనే ఉంటావు. అమ్మా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడేమో వెళ్ళేది? నాకు ఉన్నది కొంతమంది ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు కలుస్తాం లేదో కూడా తెలియదు. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారమ్మా. అవును కరెక్టే. అవునమ్మా, మనకు ఉన్నదే చిన్న లైఫ్. ఫ్రెండ్స్తో అలా కాసేపు తిరిగి టైం స్పెండ్ చేసి రాకుండా ఇంట్లో ఉంటే ఏంటి వస్తుంది చెప్పు? అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. సర్లే, నువ్వు వెళ్ళు, ఆలోచించి చెప్తాను. నాకు తెలుసమ్మా, చాలా మంచిదని, నన్ను అర్థం చేసుకుని నన్ను పంపిస్తామని అనుకుంటున్నాను. ఎస్, అమ్మకి చెప్తే ఇంకా ట్రిప్కి ఒప్పించుకున్నట్టే. ఏమైందిరా అలా ఉన్నావ్? ఏంట్రా మీ అమ్మ ఫోన్ చేసి మా అమ్మతో చాడీలు చెప్పారు, ఇక్కడ నాకు కూడా ట్రిప్ వెళ్ళని కొన్ని చేశారా? బయటికి వెళ్తే కాలు చేతులు ఎరగొడుతున్నాను రా మా అమ్మ. ఇక మా అమ్మ చాడీలు చెప్తుందా? ఇక నీకో దండం, మీ అమ్మకో దండం రా. అట్లుంటది మనతో.